బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకున్నందుకు మహిళా కానిస్టేబుల్ను సొంత సోదరుడు హత్య చేశాడు. ఇబ్రహీంపట్నంలో ఈ పరువు హత్య జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్లో ఈ ఘటన జరిగింది. రాయపోల్లో నివాసం ఉంటున్న మహిళా కానిస్టేబుల్ నాగమణిని ఆమె సోదరుడు పరమేష్ కారుతో ఢీకొట్టి కొడవలితో నరికి చంపాడు. నాగమణి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకోవడంతో కక్ష పెంచుకున్న పరమేష్ మాటు వేసి అక్కను చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాయపోలు నుంచి మన్యగూడ రహదారిపై ద్విచక్ర వాహనంపై కానిస్టేబుల్ నాగమణి ప్రయాణిస్తుండగా మాటు వేసి హత్యకు పాల్పడ్డాడు. మృతురాలు నాగమణి స్వస్థలం రాయపోలుగా గుర్తించారు. ప్రస్తుతం హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో నాగమణి పనిచేస్తోంది. నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు గుర్తించారు. ఇక నాగమణి ప్రేమ వివాహం కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మార్నింగ్ ఉమ్మని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపల్లి విలేజ్ సంబంధించిన అతన్ని ఒకరిని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయాత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ ఇది మరి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయాత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు.